ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామం కోవూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గెలిపించుకోవాలని, పేదలకి న్యాయం జరుగుతుందని, కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు ఎన్నో చేశారని, జనబలానికి ధనబలానికి మన రాష్ట్రంలో యుద్ధం జరుగుతోందని ప్రజలు తెలుసుకుని ఎంపీగా సాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని మాట్లాడారు. మాములూరి శ్రీనివాసులు రెడ్డి, గుణపాటి సురేష్ రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్, ప్రసాద్ రెడ్డి, అబ్బిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం కురుక్షేత్రంలో ప్రజాబలానికి ధనబలానికి యుద్ధం జరగబోతా ఉంది మన రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా నవరత్నాల పేరుతో అధికారంలోకి రావడం, ప్రజలను ఏ విధంగా, మహిళలను ఏ విధంగా మోసగించాడో మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. పేద విద్యార్థులందరూ బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళితే లక్షలు దండుకుంటారు. పేదవాళ్ళందరూ ఆ హాస్పిటల్స్కి వెళ్ళలేరు. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టి ఎంతోమంది పేదలను ఆదుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కార్యక్రమాలు కొనసాగిస్తూ రాష్ట్రం బాగుండాలని, పేదరిక నిర్మూలన చేయాలని, పేదలందరూ కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇచ్చారు. అందులో భాగంగా మన డేవిస్పేట గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ 6,66,00,000 ఇవ్వడం జరిగింది. పరోక్ష 82 లక్షలు ఇవ్వడం జరిగింది నాన్ డీబీటీ కింద. టోటల్గా మన డేవిస్పేట పంచాయతీకి 9,48,00,000 జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ పెన్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాలు కనబడని వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు రకరకాల జెండాలు పట్టుకొని. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. కరోనా 2 సంవత్సరాలు విలయతాండవం చేసింది. ఈ పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చారు. అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందుబాటులో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదలందరికీ కూడా అండగా నిలబడ్డారు. అదే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ధనవంతుల పక్షాన చేరి వాగ్దానాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేశారు. అదేవిధంగా ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి మెంబర్గా వేయడం జరిగింది. ఇన్ని చేయించుకొని ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని చెప్పి అలిగి సాకుతో బయటకు వెళ్ళిపోయినారు తెలుగుదేశం పార్టీలోకి. మన నియోజకవర్గం చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, చాలా గౌరవంగా హుందాగా ఉంటారు. ఇంతకు ముందే
కోవూరు నియోజకవర్గంలో చాలామంది కోటీశ్వరులను తరిమి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు వేశారు, అందరూ కూడా వెళ్ళిపోయినారు. నడమంత్రపు సిరి మధ్యలో కోటీశ్వరాలైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు వస్తూ ఉంది మన నియోజకవర్గంలో. మీకందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. ఎవరు కూడా వద్దనొద్దు. అదంతా కూడా అక్రమంగా సంపాదించిన డబ్బే. ఆ డబ్బు ఎత్తుకుని కోవూరు నియోజకవర్గానికి వస్తున్నారు. మా నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తూ ఉన్నా, ఎవ్వరూ వద్దని చెప్పొద్దు. 5,000 తీసుకొస్తున్నారు ఒక్కొక్క ఓటుకి. బంగారంగా తీసుకోండి. తీసుకొని పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను గుర్తుకు తెచ్చుకొని ఇద్దరు కూడా ఎక్కడా కూడా ప్రజల కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించరు వాళ్ళిద్దరు. రోజుకి ఎంత కలెక్షన్స్ వచ్చినాయి, ఎంత దండుకుందామా, ఎక్కడ దాచిపెట్టుకుందామా అనే చెప్పేసి వాళ్ళు తప్ప పేద ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన కొంచెం కూడా వాళ్ళిద్దరికి లేదు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు చాలా మంచి మనసున్న మీలో ఒకటిగా ఉంటాడు, మంచి వ్యక్తి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కోటీశ్వర్లు ధనవంతులు ఉంటారు. అక్కడ ఎటువైపు వెతికినా పేదలు కనబడరు. ఆ ఇంట్లో 4-5 గేట్లు దాటి ఆ ఇంట్లోకి పోవాలి. అక్కడ సెక్యూరిటీ అడ్డుకుంటారు. పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు. విజయసాయి రెడ్డి గారింటికి